హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో అటువంటి కంటెంట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ సిరీస్లో మెయిన్గా మనకు రీసెంట్గా ఏఎల్పి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ పేపర్ కీ కూడా రిలీజ్ చేశాడు. అందులోంచి నేను మ్యాథ్స్లో అడిగిన క్వశ్చన్స్ మొత్తం తీసుకొని చాప్టర్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనివల్ల మనకి ఏం యూజ్ అవుతుందంటే రేపు వచ్చే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, అలాగే జేఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాటికి కావచ్చు, నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్, టెక్నీషియన్ ఎగ్జామ్, CBT 1, CBT 2 అన్ని ఎగ్జామ్స్కి ఈ సిరీస్ యూజ్ అవుతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్ చూసి వెళ్ళండి. ఎందుకంటే లేటెస్ట్ అప్డేటెడ్ క్వశ్చన్స్ ఇవి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్ క్వశ్చన్స్ అసలు ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మ్యాక్సిమం సేమ్ మోడల్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో తద్వారా మీకు కూడా ఏమవుతుంది, తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ సిరీస్ మాత్రం 100% పక్కాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ఈ సిరీస్లో చెప్పే క్వశ్చన్స్ కూడా పక్కాగా వస్తాయి అన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఆల్రెడీ నేను మెన్సురేషన్లో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రిమైనింగ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఎగ్జామ్లో ఎక్కువగా మెన్సురేషన్ 3Dలో గురించి క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు, అలాగే నెంబర్ సిస్టంలో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. ఓకే, ఈ 2 టాపిక్స్ మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. నెంబర్ సిస్టంలో 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, మెన్సురేషన్లో 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఈ టాపిక్స్ యొక్క వెయిటేజీ ఎక్కువ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్క్వేర్ ఆఫ్ లెంత్ ఆఫ్ స్పేస్ డయాగ్నల్ ఆఫ్ ఏ క్లోజ్డ్ క్యూబ్ ఈజ్ 2175 centimeter square. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్? క్వశ్చన్ ఏమన్నాడు, స్క్వేర్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ ఏ క్లోజ్డ్ క్యూబ్. క్యూబ్ యొక్క డయాగ్నల్ ఎంత? √3 into a. దీని యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత? 2175 అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో ఇక్కడ పాయింట్ ఏముందో, √3 స్క్వేర్ ఏమవుతుంది? 3 into a square is equal to 2175. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఎంత? జస్ట్ 6a square కదా. 3a square వాళ్ళు ఇంత అయితే 6a square ఏమవుతుంది? జస్ట్ 2తో మల్టిప్లై చేయండి. 50, 2 1 2 + 1 3, 2 2 4, 4 3 50. సో క్వశ్చన్ చదవడానికి ఏమో చాలా డిఫికల్ట్గా ఉంది, బట్ మీరు కరెక్ట్ వే ఫాలో అయితే మాత్రం ప్రాబ్లం మాత్రం అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లం అయిపోతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, దీర్ఘ చతురస్రాకార ట్యాంక్ యొక్క బేస్ వైశాల్యం వచ్చేసి 6500 cm², మరియు దానిలో ఉన్న నీటి పరిమాణం 2.6 cubic మీటర్లు అయితే ట్యాంక్లోని నీటి లోటు ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, సో ఏరియా ఆఫ్ బేస్ ఆఫ్ రెక్టాంగులర్ ట్యాంక్ ఎంత? 6500 cm². వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ కంటైన్ ఇన్ ఇట్ ఈజ్ 2.6 cubic meters at depth of the tank. జనరల్గా క్యూబాయిడ్ ఏరియా ఫార్ములా ఏంటిది? లెంత్, బేసు, హైట్ అలా చెప్పొచ్చు. లేదు, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు? 2.6 cubic meters. ఇందులో మనకి ఏరియా ఎంత ఇచ్చాడు? 6500 cm². ఎంత? 6500 cm² ఇంటూ హైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు, మీరు కూడా ఏం చేస్తారంటే దీన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేయండి. 2.6 ఇంటూ 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్? 100 ఇంటూ 100 ఇంటూ 100. ఓకే, సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 2.6 1/100 రాసామనుకో, ఇది ఎన్నిసార్లు పోతుంది? 10 times క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 13 రెళ్ళు 13 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 times క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకు? 400 centimeters. కానీ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి 1 మీటర్కి 100 centimeters కాబట్టి 4 meters. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ రెగ్యులర్ పాలిగాన్ హ్యాజ్ 35 diagonals, then the sum of its ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ అన్నాడు. సో
సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే ఫార్ములా ఏం రాస్తారు, n ఇంటూ n మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 35. ఇలా చేయొచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్గా షార్ట్ ట్రిక్లో నేనేం చెప్పాను, ఎన్ని అయితే డయాగ్నల్స్ ఉన్నాయో దాన్ని ఏం చేయాలి, డబుల్ చేయండి. 35 ఇంటూ 2 ఎంత 70 అవుతుంది. దీన్ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయండి. డిఫరెన్స్ 3 రావాలి అంటే 10 ఎంత 70. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత, n వాల్యూ ఎంత వచ్చింది, n 10 వచ్చింది. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటిది, n-2 ఇంటూ 180 దట్ ఈజ్ ఈక్వల్ టు 10-2 అంటే ఎంత 8 ఇంటూ 180. 18 ఎంత 144 ఒక 0. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ సార్లు అడిగాడు కాబట్టి ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని అయితే డయాగ్నల్స్ ఉన్నాయో దాన్ని డబుల్ చేయండి. ఫ్యాక్టర్స్ ఏం రావాలి, మల్టిప్లై చేస్తే 70 రావాలి, డిఫరెన్స్ 3 వచ్చే విధంగా ఫ్యాక్టర్స్ రాయండి. నెక్స్ట్ వన్, the volume of wall that is 5 times as height as its broad and 8 times as long its height, 12.8 cubic meters. Find the breadth of the wall. జాతకు చూడండి ఏమన్నాడు, లెంత్, బ్రెడ్త్, హైట్. వాల్యూమ్ ఆఫ్ వాల్ దట్ ఈస్ 5 times as height as its breadth. సో బ్రెడ్త్ బి అనుకుంటే హైట్ ఎంత ఉంది 5b అవుతుంది. అలాగే అండ్ 8 times యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ హైట్. హైట్ ఎంత అయితే ఉందో దానికి 4 times దాని లెంత్ ఉందంట. ఇది ఎంత అవుతుంది 8 times. 8 ఇంటూ 5 ఎంత 40b. టోటల్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 12.8 క్యూబిక్ మీటర్స్ ఇచ్చాడు. సో నాలా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా, 40b ఇంటూ b ఇంటూ 5b ఈజ్ ఈక్వల్ టు 12.8 క్యూబిక్ మీటర్స్. సో ఇక్కడ మీరు ఆప్షన్లో చూస్తేనేమో సెంటీమీటర్స్లో ఉంది, మీరు సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయండి. 45 ఎంత 200 ఇంటూ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 12.8 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100. ఓకే, సో ఇక్కడ మనకు 100 ఎన్నిసార్లు పోతుంది, 2 times పోతుంది. 2 ఎన్నిసార్లు పోతుంది, 50 times పోతుంది. సో ఇక్కడ 12.8 ఉంది కాబట్టి బై 10 రాయండి. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 times క్యాన్సిల్ అవుతుంది. 5తో మల్టిప్లై చేస్తే 128ని 5తో మల్టిప్లై చేస్తే 540, 5 2 10, 14, 5 1 64, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి. ఇదేంటిది బి క్యూబ్. బి వాల్యూ ఎంత అవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 6 4 3 zeros కదా. సో 3 zeros క్యూబ్ రూట్లో బయటకు వస్తే ఒక 0 వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత 4. 40 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో క్వశ్చన్ మనకేంటంటే క్వశ్చన్ ఫార్మాట్ ప్రాపర్గా అర్థం కావాలి. సో క్వశ్చన్ ఫార్మాట్ ప్రాపర్గా అర్థమైతే ప్రాబ్లం ఈజీనే. ఇంకోటి ఏంటంటే మన కన్వర్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ లెంత్, breadth, height of a cuboid is 38 centimeters. Length of the diagonal is 22 centimeters. Find the total surface area of the cuboid. So cuboid total sum of length, breadth, height ఎంత ఇచ్చాడు 38 ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్, క్యూబాయిడ్ యొక్క డయాగ్నల్ ఫార్ములా ఏం చెప్పాను, L² ప్లస్ B² ప్లస్ H² స్క్వేర్ రూట్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 22. ఇప్పుడు L² ప్లస్ B² ప్లస్ H² ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఇది హెచ్, ఇది 22 హోల్ స్క్వేర్. క్యాలిక్యులేషన్ చేయొద్దు, 22 హోల్ స్క్వేర్ అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది, 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ హెచ్ ఇంటూ ఎల్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం డైరెక్ట్ ఫార్ములా ఉందన్నమాట. ఏంటిది, L ప్లస్ B ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఏమవుతుంది, L² ప్లస్ B² ప్లస్ H² ప్లస్ 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. మనం ఏం కనుక్కోవాలి, ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇది ఎక్స్ అనుకోండి, L ప్లస్ B ప్లస్ C హెచ్ ఎంత ఉంది 38 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ B² ప్లస్ H² వాల్యూ ఎంత ఉంది 22 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 38 హోల్ స్క్వేర్ మైనస్
22 హోల్ స్క్వేర్. మీరు మల్టిప్లై చేయొద్దు, ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా, ఎలా రాయొచ్చు, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. a ప్లస్ బి 38 ప్లస్ 22 ఎంత అవుతుంది, 60 ఇంటూ a మైనస్ బి 22 తీసేసి ఎంత వస్తుంది, 16. 16 ఎంత, 960 సెంటీమీటర్స్ స్క్వేర్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, సో యాక్చువల్లీ జనరల్లో చేయబట్టి ఇంత క్యాలిక్యులేషన్ వచ్చేసింది. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎప్పుడు వచ్చినా సరే మీరు జస్ట్ ఏం చేస్తారంటే దీని యొక్క స్క్వేర్ యొక్క డిఫరెన్స్, దీని యొక్క స్క్వేర్ మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో రాయాల్సింది ఇదే. 38 స్క్వేర్ మైనస్ 22 స్క్వేర్. ఒకసారి యాడ్ చేస్తాం ఎంత అవుతుంది, 60 అవుతుంది. ఒకసారి డిఫరెన్స్ తీసుకోండి ఎంత అవుతుంది, 16 అవుతుంది. 16 ఎంత, 960. ఇదే రాయాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In order placed for the supply of a carpet whose breadth was 6 meters and whose length were 1.4 foot times the breadth, what is the cost of the carpet whose length and breadth are 40% more and 25% more respectively than the first carpet? The cost of the carpet is 45 per square meters. So ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది, లెంత్ బ్రెడ్త్. స్టార్టింగ్లో బ్రెడ్త్ ఎంత ఉంది, హూజ్ బ్రెడ్త్ ఈజ్ 6 మీటర్స్. అలాగే లెంత్ ఎంత ఉంది, 1.44 టైమ్స్ ద బ్రెడ్త్, 1.44 ఇంటూ 6. ఇప్పుడు ఏమైంది, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది కార్పెట్ హూజ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ 40% మోర్. లెంత్ 40% మోర్ అంటే ఏమవుతుంది, 1.4 ఇంటూ అలాగే బ్రెడ్త్ 25% మోర్ కదా. సో 25% మోర్ అంటే 1/4 ప్లస్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, 5/4 అవుతుంది. 5/4 అవుతుంది. సో మనం ప్రతి స్క్వేర్ మీటర్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 45 రూపీస్ ఇచ్చాడు. ఇదే మనం కనుక్కోవాల్సింది. ఏరియా కనుక్కోవాలి, ప్రతి మీటర్ స్క్వేర్ వాల్యూ ఎంత, 45. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో క్యాలిక్యులేషన్ చేసే ముందు 45 అంటే 9 మల్టిపుల్సే కదా. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 చెక్ చేయండి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏంటిది, సమ్ 9 వచ్చినా 9 యొక్క మల్టిపుల్స్ వచ్చినా క్యాన్సిల్ చేసేయండి. ఏ నెంబర్ మిగిలిపోతే అది 9తో డివైడ్ అవుతుంది. ఏమైనా నెంబర్ మిగిలితే 9తో డివైడ్ అవుతుంది. 3 + 6 ఎంత, 9. 4 + 2 6, 6 + 6 ఎంత, 12, 9తో డివైడ్ అవుతుంది. అలాగే 6 + 1 7, 7 + 2 ఎంత, 9. 4 + 2 ఎంత, 6, 9తో డివైడ్ అవుతుంది. అలాగే 4 + 8 12, 12 + 2 14, 14 + 8 18, ఇది 9తో డివైడ్ అవుతుంది. ఇది ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ 6 + 3 ఎంత, 9. 8 + 8 16, 16 + 8 ఎంత, 24, 9తో డివైడ్ అవుతుంది. 9తో డివైడ్ అయింది ఓన్లీ ఒక ఆప్షన్, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో క్యాలిక్యులేషన్ లేకుండా ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బ్రిక్స్ each measuring 24 centimeters, 12 centimeters, 8 centimeters required to construct a wall of 24 meters long, 8 meters high, 6 centimeters thick if 10% of the wall is filled with mortar. ఒక వాల్ ఉంది, ఆ వాల్ యొక్క సైజ్ ఇచ్చాడు. ఆ వాల్ మనం ఫిల్ చేయడానికి టోటల్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్నో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆ వాల్ యొక్క వాల్యూమ్ కనుక్కోండి ఎంత, 24. మీరు చూడండి మొత్తం సెంటీమీటర్స్లో కాబట్టి మీరు కూడా ఏం చేస్తారు, మీటర్లో కన్వర్ట్ చేయండి. వాల్ యొక్క వాల్యూమ్ ఎంత, 24 మీటర్స్ ఉంది కాబట్టి సెంటీమీటర్స్ అంటే 24 ఇంటూ 100. అలాగే హైట్ 800 ఇంటూ థిక్నెస్ ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. ఇది వాల్యూమ్. దట్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ మనకు తెలియదు. ప్రతి బ్రిక్ యొక్క వాల్యూమ్ తీసుకోండి. ఇంకొకటి ఆల్రెడీ ఈ టోటల్ వాల్యూమ్లో 10% మొత్తం ఏంది, మోటార్తో ఫిల్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 90% కదా ఉంది. ఇంటూ 90/100. that is equal to 24 into 24 into 12 into 8 into నెంబర్ ఆఫ్ బ్రిక్స్ x అనుకోండి. ఓకే, ఇక్కడ మీరు 24 ఎన్నిసార్లు పోతుంది, 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 10 ఎన్నిసార్లు పోతుంది, మళ్ళీ 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 12తో క్యాన్సిల్ చేసి ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. 9 5 ఎంత, 45, ఒక 3 సున్నాలు, 45,000 బ్రిక్స్ కావాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 centimeters, then its surface area increased by 704 meters square.
using pi is equal 22/7 find the radius of the sphere after increase. ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇనీషియల్ రేడియస్ ఆర్ అనుకుంటే తర్వాత న్యూ రేడియస్ ఎంత ఆర్ ప్లస్ 2 అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది 4πr² కదా. సో 4π ఇంటూ ఆర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4πr² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 704 సెంటీమీటర్స్ స్క్వేర్. తర్వాత 4 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ రాయచ్చు r² ప్లస్ 4 ప్లస్ 4r మైనస్ ఇక్కడ 4π కామన్ తీసాను నేను. ఇక్కడ ఏముంది r², దట్ ఈజ్ ఈక్వల్ టు 704. 11 2 11 6 64. నెక్స్ట్ 11 4 4 8 8 ఏం చాలిపోతుంది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ r² క్యాన్సిల్ అవుతుంది. 4 ప్లస్ 4r ఈజ్ ఈక్వల్ టు 7 ఎంత 56. 4r ఈజ్ ఈక్వల్ టు ఇడిపోతే ఎంత వస్తుంది 52 అవుతుంది. 4 ఎన్ని సార్లు పోతుంది 13 4 52. మనకేం కావాలి న్యూ రేడియస్ r ప్లస్ 2 కావాలి. r ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది 13 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 15 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాటర్ ఫ్లోస్ into a tank having the dimensions of its base given 400 meters 150 meters through a rectangular pipe having a dimension given as 1.5 meters 1.25 meters 20 km/h in what time in minutes will water rise 2 meters. ఓకే, ఒక ట్యాంకు దాని 200 మీటర్లు 150 మీటర్ల బేస్ పరిమాణంలో 1.5 మీటర్లు మరియు 1.25 మీటర్ పరిమాణపు రెక్టాంగులర్ పైపుల్లో 20 km/గంట గరిష్ట వేగంతో నీరు ప్రవహిస్తుంది. 2 మీటర్ల ఎత్తు పెరగడానికి ఎంత సమయం ఎన్ని నిమిషాలు పడుతుందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి ఆ ట్యాంక్ యొక్క వాల్యూమ్ కనుక్కోండి. సో 200 మీటర్స్ 200 ఇంటూ 150 ఇంటూ హైట్ ఎంత అవుతుంది 2 మీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఆ పైప్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి కదా. సో పైప్ యొక్క వాల్యూమ్ అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హెడ్ కదా. ఏరియా ఆఫ్ బేస్ 1.5 ఇంటూ 1.25. ఇది ఎందులో ఉంది మీటర్స్లోనే ఉంది. 1.5 ఇంటూ 1.25 ఇంటూ నెక్స్ట్ ఇది 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ 1 అవర్కి 2000 మీటర్స్ 20,000 మీటర్స్ 1 అవర్కి ఎన్ని లీటర్స్ 20,000 లీటర్స్ ఫిల్ చేస్తుంది. అయితే ఇది ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం కనుక్కోవాలంటే ఎక్స్ తీసుకోవాలి. రైట్, ఇక్కడ 0.1 ఇక్కడ 0.3 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ 20 ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్ క్యాన్సిల్. 15 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 10 టైమ్స్ క్యాన్సిల్. 25 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత 8/5 అవుతుంది. సో 8/5 అవర్స్. కానీ ఇక్కడ ఏమడిగాడు నిమిషాలు అడిగాడు కాబట్టి ఇంటూ 60 రాయండి. 5 నిమిషాలు పోతుంది 12 టైమ్స్ పోతుంది. 12 నిమిషాలు ఎంత 96 నిమిషాలు పడుతుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఇందులో కొంచెం లెవెల్ గట్టిగానే ఉంది క్వశ్చన్స్లో. సో ఇవే క్వశ్చన్స్ మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో వస్తే టక్మని మీరు ఈ లైన్ రాసేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, ఏం లేదు. సో ట్యాంక్ యొక్క వాల్యూము అలాగే పైప్ యొక్క వాల్యూమ్కి మనం ఈక్వల్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఎంత టైం అయినా మనకు కనుక్కుంటే చాలా సరిపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన కంటెంట్ అప్డేటెడ్ కంటెంట్. సో అవుట్డేటెడ్ కంటెంట్ నేను ప్రిపేర్ చేయట్లేదు. అప్డేటెడ్ కంటెంట్ తీసుకొని మీకు ఎలాంటి కంటెంట్ ఇస్తే ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయో మేము అటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, సార్ మీ యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల మీరు ఇచ్చిన కంటెంట్ మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వినడం వల్ల మేము కూడా ఎగ్జామ్లో చాలా తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసామని మెసేజ్ చేస్తున్నారు.
మీరు ఎగ్జామ్లో 2 సెకండ్స్లో చేశారంటే అది వినగానే నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. ఎందుకంటే నేను అల్టిమేట్గా కష్టపడేది మీరు తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో ఆ అప్రోచ్ కానీ మీరు నేర్చుకుంటే చాలు. సో ఇంకా ఎటువంటి ఎగ్జామ్స్ అయినా సరే ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.